హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షనర్లకు కూడా ఒక అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందనమాట. ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ ఇవ్వాలి, పెండింగ్లో ఉన్న ఇక డిఎల్ను వెంటనే విడుదల చేయాలి. సిఎస్ శాంతికుమార్కి టీజీఓ నేతలు వినతి పత్రం అందించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని జరిగిందన్నమాట. ఈ మేరకు బుధవారం ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్లతో సహా ప్రభుత్వాన్ని ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలన్నారు. అదేవిధంగా కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, మే నెలలో పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారన్నమాట. అయితే 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు మరియు బదిలీల జీవోలు ఎత్తివేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులు తిరిగి తెలంగాణకు కేటాయించే విధంగా ఎన్నికల సంఘం అయితే అనుమతి తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. త్వరలోనే మనకు డిఏ మరియు హెచ్ఆర్ఏ 24%